హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ టు జేసీ జామీ సినిమాటిక్ యూనివర్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఏంటంటే కూలీ. కూలీ సినిమా వచ్చేటప్పటికి ఎప్పుడైతే మన లోకేష్ కనకరాజు గారు అండ్ రజనీ సార్ యొక్క కాంబినేషన్ స్టార్ట్ అయిన అనగానే విపరీతమైన హైప్ ఒకటి పెరిగిపోయింది. అందులో ఎప్పుడైతే నాగార్జున గారి విలన్ రోల్ అన్నారో ఇంకా ఆ సినిమా ఎప్పుడా అని అందరూ మామూలు ఫ్యాన్స్, సినీ ప్రేమికులు కూడా ఎదురు చూశారు. అది సినిమా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మనం ఆ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో లోకేష్ గారు ఒక బ్లండర్ మిస్టేక్ ఒకటి చేశారు. అది కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు కాదు. అంతకన్నా ముందుగా మీరు నాకు చేయవలసింది ఏంటంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది సినిమా కూలీలో ఫస్ట్ మనం క్యారెక్టర్ వైజ్ చూసుకుని వస్తాం. ఫస్ట్ రజనీ సార్ గురించి మనం మాట్లాడుకోవాలి. రజనీ సార్ ఏంటంటే ఎప్పటిలాగా మనకు తెలిసిందే కదా, ఆయన యొక్క మేనరిజం, స్టైల్ అవన్నీ అలాగే కంటిన్యూ చేసుకొని వచ్చారు. ఆయన డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, ఆయన యొక్క స్టైల్ కావచ్చు, అండ్ ఫ్లాష్ బ్యాక్లోని సీన్స్ కావచ్చు, ఆయన వరకు 100% ఏం చేశారని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాగార్జున గారి గురించి. నాగార్జున గారు విలన్ రోల్ ఎప్పుడైతే అన్నారో ఆయన ఫ్యాన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ వేరే అభిమానులు కూడా చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు. బట్ నాగార్జున గారు విలన్ రోల్ ఏ విధంగా చేస్తారు ఏంటి అని. కాకపోతే ముందు మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. నాగార్జున గారి స్టైల్, అది ఎపీరియన్స్ అది బాగానే ఉంది, ఓకే. ఇక ఆయన మైనస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడైతే విలన్ రోల్ అన్నారో మనం ఒక లోకేష్ గారు ముందు తీసిన విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనేది ఒక చిన్న చేశారు కదా సూర్య గారు, ఆయన ఇంట్రోయే ఒక లెవెల్లో చూపించారు ఆయన. అలాంటిది కంప్లీట్ నాగార్జున విలన్ రోల్ అనగానే మనకు ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో పెరిగిపోయాయి. కానీ ఇక్కడ రియాలిటీకి వచ్చేటప్పటికి నాగార్జున గారు ఒక ఇంట్రో పాడలేదు భయ్య, ఒక సరైన ఇంట్రో లేదు. నెక్స్ట్ ఏదైనా ఒక మంచి పవర్ఫుల్గా ఏమైనా చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేసాం సీన్ బై సీన్, కానీ 1-2 సీన్లు తప్ప ఆయన నాగార్జున గారిని పెద్దగా ఏమీ చూపించలేదని మనం చెప్పుకోవాలి. ఒక బీజియం కూడా సరిగ్గా లేదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శృతి హాసన్. శృతి హాసన్ గారు రోల్ అయితే ఇంపార్టెంట్ రోలే సినిమా పరంగా, ఆవిడ బాగానే ఉంది. కాకపోతే డబ్బింగ్ మైనస్ పోయారు. మరి డబ్బింగ్ ఎవరి చేత చెప్పించారో తెలియదు, లేకపోతే ఆవిడ ఓన్ వాయిస్ మరి నాకు తెలియదు, కానీ డబ్బింగ్ మాత్రం కొంచెం తేడా కొట్టింది. రోల్ క్యారెక్టరైజేషన్ అయితే ఓకే, కొంచెం డబ్బింగ్ విన్నప్పుడల్లా మనకు కొంచెం ఏంటిది అన్నట్టు కొంచెం చిరాకుగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చెప్పుకునే క్యారెక్టర్ శోభన్ గారు. శోభన్ గారు ఇంకా మెయిన్ విలన్ ఆయన అన్నట్టు అనిపిస్తుంది. ఆయన క్యారెక్టరైజేషన్, నెక్స్ట్ ఆయన క్యారెక్టర్ చేంజెస్ అన్నీ బాగా చేశారు. ఆయన డెలివరీస్, ఆయన ఎక్స్ప్రెషన్స్ అంతా బాగుంది. ఆయనే మెయిన్ విలన్ రోల్, ఆయనేమో అన్నట్టు మనకు అనిపిస్తుంది. నాకే కాదు, వేరే సాధారణ అభిమానులు కూడా అదే అనిపించింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మన ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలోని ఒక అంటే ఇంపార్టెంట్ రోల్ అని చెప్పను, కాకపోతే స్టోరీకి తగ్గట్టు ఆయన్ని అందులోని క్యారెక్టర్ ఇమిడి చేశారు కాబట్టి ఆయనది స్కోపు వరకు ఓకే, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అమెరికన్ గారి క్యారెక్టర్, ఆయన ఎందుకున్నాడో ఏంటి అనేది మనకి తెలియదు. ఏదో ఆయనకి కాల్ షీట్లు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి లోకేష్ గారు పెట్టినట్టు అనిపించింది తప్ప ఆయనదైతే మాత్రం స్టోరీకి అనేది పెద్ద సంబంధం లేదు. ఆయన అక్కడ అనవసరం అనిపించింది నాకైతే ఒకటి. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఏంటంటే శోభన్ గారు పక్కన ఉంటారు కదా, రామా సీతారామన్ ఎవరో పేరుంది, ఆవిడ బాగానే చేసింది భయ్య. ఆవిడ కూడా అంటే క్యారెక్టరైజేషన్ చేంజెస్ అన్నట్టు, అంటే మనం ఎక్కువ చెప్పకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. చేంజెస్ ఆవిడ క్యారెక్టర్ పరంగా ఆవిడ బాగానే చేసింది. ఆ మాడ్యూల్స్ అవిని ఆవిడ కూడా ఓకే. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది అనిరుద్ధ్ గురించి. అనిరుద్ధ్ అనేటప్పటికీ మనకి ముందు సినిమాలో విపరీతమైన బీజిఎమ్స్ కొట్టి ఆయన వల్లే సినిమా హిట్ అయినవి కూడా ఉన్నాయి. మాస్టరు, విక్రమ్, ఇవి ఆయన వల్లే హిట్ అయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు, లియో. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఆయన ఎందుకో కూలీ పవర్ హౌసే అనే ఒకటి తప్ప
నాకు పెద్దగా బీజిఎమ్స్ ఏమీ వినిపించలేదు. పెద్దగా ఆయన మరి ఎందుకో వర్క్ స్ట్రెస్ వల్ల మరి దేని వల్ల తెలియదు, ఆయన అయితే మాత్రం ఇందులోనే కొంచెం తక్కువగానే ఆయన యొక్క ఇది ఉందని మనం చెప్పుకోవాలి. మ్యూజిక్ పెద్దగా లేదని మనం చెప్పుకోవాలి. క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ఇంకా లోకేష్ గారి గురించి చెప్పుకుంటే, లోకేష్ గారు సినిమాల్లోనే ఏదైనా స్టోరీ అంత పెద్దగా లేదు, ఆయన యొక్క సినిమా డల్గా ఉంది అని అనుకుంటే అది ఇదే భయ్య. ఆయన ఎందుకు మరి స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు అనిపించింది. కంటెంట్ లేకుండా స్టార్స్ ఎంతమంది ఉన్నా స్టోరీ లేకపోతే సినిమా అలాగలాగే ఉంటుంది, పెద్ద ఆడియన్స్కి చేరదు అనడానికి ఇది ఒక నిదర్శనం భయ్య. స్టార్ కాస్ట్ ఉన్నారు, నాగార్జున గారి ఫిల్మ్ రోల్, అమెరికాను, రజనీకాంత్ అని కానీ మనం చాలా ఎక్స్పెక్టేషన్ చేసాం. కానీ రియాలిటీకి వచ్చేటప్పుడు స్టోరీలోనే మనకి కంటెంట్ పెద్దగా లేదు. ఒక చిన్న థిన్ లైన్ పట్టుకొని ఆయన ఏదో లాగి ఏదో చేశారు. అది పెద్దగా స్టోరీలో కంటెంట్ ఉంటేనే మనకి క్యారెక్టర్స్ ఉంటాయి, కాకపోతే స్టార్స్ ఉన్నారు, స్టోరీ లేదు. అది ఆయన యొక్క నరేషన్లోనే, ఆయన స్టోరీస్లోనే ఇదే వీక్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు నేను ఫస్ట్లో ఒకటి చెప్పాను, ఈ స్టోరీలో పెద్ద ఒక బ్లెండర్ మిస్టేక్ ఉంది, అది ఏంటంటే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు శోభన్ గారు శృతి హాసన్ని ఒక అపార్ట్మెంట్లో ఉండి కిందన పడిచేస్తాను అనే ఒక సీన్ ఉంటుంది. అక్కడ రజనీకాంత్ గారు ఫోన్ చేస్తారు, ఆయన పలానా ఇదని చెప్తారనమాట. అది నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను, కాకపోతే అక్కడ శృతి హాసన్కి తెలిసిపోతుంది. కానీ ఆవిడ మళ్ళీ ఆ వేరొక లేడీ క్యారెక్టర్ ఉంటుంది, శోభన్ గారి పక్కన రమా గారు అని చెప్పింది కదా, ఆవిడతోటి ట్రావెల్ అవుతుంది అన్నమాట కారులో. అది అంటే ఆవిడకి ముందు అక్కడ తెలిసిపోద్ది, కానీ ఆవిడ నెక్స్ట్ సీన్లోనే ఆవిడ నమ్మి ఎలా వెళ్తుంది కారులోని. అది ఒక బ్లెండర్ మిస్టేక్ ఉంది, అది నేను మీకు చెప్పాలనుకున్నాను. ఓవరాల్గా చూసుకుంటే ఇది భయ్య నా కూలీ రివ్యూ. అంటే ఈ స్టార్ కాస్ట్ కోసం మనం అయితే ఒకసారి వెళ్ళి హ్యాపీగా చూడవచ్చు. నేను చెప్పేది అయితే ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.